17వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము పేజ్ నెంబర్ 598 అండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము మొదటి 2 వచనములు 14వ వచనము చదువుకుందాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రియకు షబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. చాలండి. 14వ వచనము కూడా చదువుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చాలండి. దయగల మా తండ్రి, మీకు నీకు వందనములు. మీ యొక్క మహాకృపను బట్టి ఆయన 16 దినములు మాకు తోడుండి నడిపించిన దేవా వందనములు. 17వ దినముగా మీ యొక్క వాక్యాలను మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మీరు సిద్ధపరిచిన జీవాహారముతో మా అందరి హృదయాలను మీరే తృప్తిపరచుమని, సాతాను దాని క్రియలను లయపరచుమని దేవా, ఆత్మకు ఆటంకము కలిగించే ప్రతి చీకటిని లయపరిచి పాతాళమందు బంధించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు పోయిన శనివారం మనం ఏం చెప్పుకున్నామండి? ఏలియా మరి యెజెబెలు గురించి చెప్పుకున్నాం. అంటే భయపెట్టేవారు, మనలను బెదిరించేవారు. సో ఈ దినం మళ్ళా అదే కంటిన్యూషన్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవితాల్లో ఎక్కువ ఏమి ఎదుర్కొంటాం? భయము, బెదురును ఎదుర్కొంటాము. కాబట్టి వాక్యములో ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఏలియా, యెజెబెలు. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే హిజ్కియా సన్హెరీబు అనే రాజును గురించి మనము చూస్తూ ఉన్నాం. సో హిజ్కియా అనే ఒక రాజుగారు ఉండేవారు. ఆయన దావీదు సంతతిలోని రాజుగారు. సో ఆయన మరి ఏం చేసేవారంట? దేవునికి అనుకూలముగా, యథార్థముగా, దేవునికి ఇష్టమైనట్లు నడుస్తూ ఆయన తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నారు. తన తండ్రి పేరు మరి ఆహజు. ఈ ఆహజు చాలా దుర్మార్గుడు, దేవునికి అవిధేయతగా నడిచినవాడు. మరి యెహోవా మందిరమును ఏం చేశాడంట? ముయించేశాడంట. ముయించేసి మరి యాజకులను అనేక మందిని చంపించి తను దేవునికి విరోధంగా నడిచిన పరిస్థితుల్లో అలాంటి దుర్మార్గుడైన తండ్రికి పుట్టిన కొడుకు హిజ్కియా. సో కానీ తను తండ్రి దుర్మార్గుడే, తండ్రి చేసినవన్నీ చెడ్డ పనులు. కానీ ఈ కొడుకు ఏం చేశాడండి? దేవుని యొక్క మార్గములో, తండ్రి వెళ్ళిన మార్గములో వెళ్ళకుండా దేవుని మార్గములో తను వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా అనుకుంటాం, నేను ఇలా ఉండడానికి కారణం నా తండ్రో నా తల్లో అనుకుంటూ ఉంటాం. కానీ వారి జీవితం మంచిగా ఉన్నా, వారి జీవితం దేవునికి అనుకూలంగా లేకపోయినా మనం మాత్రం ఏం చేయాలండి? దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. సో ఈ హిజ్కియాలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే తండ్రి దుర్మార్గతను తను అనుసరించలేదు. తను యెహోవా మందిరమును తండ్రి ముయించేస్తే మరి హిజ్కియా గారు ఏం చేశారంట? మొట్టమొదటిగా రాజు అయిన తర్వాత చేసిన పని ఏంటంటే మందిరము తలుపులు తెరిచి యెహోవా మందిరమును బాగు చేసి లేవీయులను పిలిచి మరలా యాజకత్వాన్ని ఆయన జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా హిజ్కియా దేవునికి అనుకూలంగా నడుస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంట? ఒక రాజు, అతనెవరు? అష్షూరు అనే రాజు, అష్షూరు దేశమునకు చెందిన రాజు ఏం చేశాడు? వీళ్ళ దేశాన్ని మీద
ముట్టడి వేశాడు, చుట్టూరు కూడా అతన్ని ముట్టడి వేశాడు. ముట్టడి వేసి అప్పుడు ఏం చేశాడంట, తన దగ్గరున్న ముఖ్యులైన వారిని కొంతమందిని రాజు దగ్గరికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటారు? మనం చదువుకున్నాం కదండి, 37వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. ఏంటంటే అది గృహ నిర్వాహకుడగు ఎలియాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులను పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. సో ముందుగా 36వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదంతా మనం చదవడానికి టైం లేదు, కానీ ఈ 36వ అధ్యాయంలో ఈ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటూ ఉందన్నమాట. వాళ్ళందరూ ఏం చేశారంట, హిజ్కియా అను ఎందుకు వచ్చారు అంటే, అతని సైన్యాధిపతులు వాళ్ళందరూ కూడా హిజ్కియాను బెదిరించడానికి వచ్చారన్నమాట. ఎందుకు వచ్చారండి? హిజ్కియాను బెదిరిస్తూ ఉన్నారు. ఏమని బెదిరిస్తూ ఉన్నారు? ఇక్కడ మనం చూస్తే 36వ అధ్యాయం అండి, వెనకాల ఉన్న పేజీలో మనం చూస్తే ఏం జరిగిందంట, 36వ అధ్యాయం 2వ వచనంలో, అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపారు. చాలండి, ఇక్కడ ఏం చేశారండి, ఆ రాజు గొప్ప సేనతో మరి ఆ రాజు దగ్గరకు పంపించారంట. పంపించి ఇక్కడ చాలా విధాలుగా బెదిరిస్తున్నారండి. ఎలా బెదిరిస్తున్నారని మనము చూస్తే 4వ వచనంలో ఏముందండి, లాస్ట్ లైను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి అని. ఇదంతా కూడా ఈ అధ్యాయం అంతా కూడా చివరి వరకు కూడా మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా బెదిరింపులే. మొదటి వచనము నుంచి 36 వచనాల వరకు కూడా ఆ రాజు ఇక్కడున్న వాళ్ళని ఎలా బెదిరిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. మరి హిజ్కియా ఇంత నమ్మకంగా, ఇంత యథార్థముగా, తండ్రి దేవునికి అనుకూలంగా లేకపోయినా తను దేవుని యొక్క మార్గంలో నడుస్తూ మందిరాన్ని బాగు చేయించడం, పరిచర్య జరిగించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో ఏమొచ్చిందండి, భయము, బెదురు. ఆ మాటలకి వీళ్ళందరూ ఏం చేశారంటండి, 36వ అధ్యాయం 32వ వచనంలో, గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పారు. అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎలా వచ్చారండి, వెనక్కి బట్టలు చింపుకున్నారంట. అంటే బట్టలు చింపుకున్నారు అంటే అతను ఎలా మాట్లాడాడో మనందరికీ తెలుసు. 36వ అధ్యాయం అంతా మనం ఇంటికి వెళ్ళి చదివితే ఎలా బెదిరించాడు రాజు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుని మార్గాల్లో మనం నమ్మకంగా కొనసాగిపోతున్నప్పుడు మనకేమొస్తాయండి, బెదురు మాటలు వస్తూ ఉంటాయి. మనల్ని భయపెడుతూ ఉంటారు, మనల్ని బెదిరిస్తూ ఉంటారు. సో ఏమని బెదిరించాడో అన్నీ మనం చూడంగానే కొన్ని విషయాలు, మెయిన్ పాయింట్స్ మీకు ఇందులో చెప్తాను. మొట్టమొదటిగా తను ఏమంటున్నాడంటే, 36వ అధ్యాయము మనం చదువుకున్నాం కదండి, 36వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్లో, నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి. 5వ వచనం కూడా అండి, యుద్ధ విషయంలో నీ యోచనయో నీ బలమును వట్టి మాటలే. చాలా ఏమంటున్నాడు, నువ్వు నమ్ముకునే ఆశ్రయాస్పదుడు. మన ఆశ్రయం ఎవరండి? దేవుడే మన ఆశ్రయం. హిజ్కియా కూడా తన జీవితంలో ఎవరిని ఆశ్రయం చేసుకున్నాడు? దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాడు. మొట్టమొదటిగా ఎవరిని కించపరుస్తున్నాడు? ఎవరిని తిడుతున్నాడండి? దేవుణ్ణే తిడుతున్నాడు. అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడు కాదు, నీవు నమ్ముకున్న దేవుడు నీకు ఏ కార్యాలు చేస్తాడు, నీకేం ప్రయోజనం చేస్తాడు అని మొట్టమొదటిగా దేవుణ్ణి కించపరుస్తున్నాడు. రెండవదిగా ఎవరిని కించపరుస్తున్నాడండి? 5వ వచనంలో, యుద్ధ విషయంలో
నీ యోచన, నీ బలము అన్నీ కూడా వట్టి మాటలే. నువ్వు చేస్తున్నావు కదా నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నువ్వు చేసే మంచి పనులు అన్నీ ఎలాంటివి? వట్టి మాటలే. నువ్వు నన్ను ఏం చేయలేవు అంటున్నాడు అన్నమాట. అంటే మన జీవితంలో కూడా సైతాన్ ఏం చెప్తా ఉంటుందండి? కొన్ని కార్యాలు వెంటనే జరగకపోతే సైతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఏమని? నువ్వు నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ఏమయ్యాడు, నీ ప్రార్థనలు ఏమైనవి, నీ మంచి కార్యాలు ఏమైనాయి, నువ్వు చేస్తున్న భక్తి ఏమైంది, నువ్వు ఇంత శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతున్నావు కదా, వాక్యం ధ్యానిస్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, దశంభాగాలు ఇస్తూ ఉన్నావు, దేవునికి అనుకూలంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, కానీ నీ జీవితంలో దేవుడు ఏం ప్రయోజనమో చేశాడు అని మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా ఏమని బెదిరిస్తున్నాడో మనం చూద్దామండి. ఇదే 36వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొంచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, చాలండి. ఏమంటున్నాడండి? మేము మా దేవుణ్ణి నమ్ముకున్నావు అని నువ్వు అంటావేమో, కానీ అది కూడా నీకు ఉపయోగం లేదు. సో అంటే సైతాన్ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడండి? మన విశ్వాసాన్ని శోధిస్తూ ఉంటాడు. వాడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నీ కార్యం ఏమైంది, నీ విశ్వాసం ఏమైంది, నీ నమ్మిక ఏమైంది అని చెప్పి మనల్ని బాగా శోధిస్తూ ఉంటాడు. సో సైతాను శోధన ఒక పక్కన ఉంటే మనుషులు కూడా ఏం చేస్తారండి? మనల్ని శోధిస్తారు. ఏది నీ ప్రార్థన, ఏది నీ భక్తి, నీకు ఎంత కష్టం వచ్చి పడిందంటే నీ భక్తి ఏమైంది? నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు కదా, నువ్వు దేవునికి ఇష్టం కాకుండా జీవించి ఉంటావు కదా అని చెప్పి మనుషులు మనల్ని ఏం చేస్తూ ఉంటారండి? హింసిస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. ఇంకా ఇంతటితో ఆగలేదండి. ఈ సన్హెరీబు రాజు ఇంతటితో ఆగకుండా ఇంకా ఏమని ఇతన్ని బెదిరిస్తున్నాడంట? 36వ అధ్యాయము మనం చూస్తే 8వ వచనములో చదువుకుందామండి. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వారితో పందెం వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నాడలా నేను వాటిని నీకు ఇచ్చేదను. చాలండి. ఇక్కడ ఏమని బెదిరిస్తున్నాడు? ఇంకా ఏమని బెదిరిస్తున్నాడండి? 4వదిగా, నీకున్న స్థితి ఏంటి? నీ దగ్గర అట్లీస్ట్ 2000 గుర్రాలు ఉంటే చెప్పు. ఏమండి, ఒక రాజుగారి దగ్గర 2000 గుర్రాలు కూడా ఉండవండి కదా. 2000 గుర్రాలు ఉంటే చెప్పు, నీకు వాటిల మీద రౌతులను పెట్టే సామర్థ్యం కూడా నీకు లేదు అని చెప్పి ఇతన్ని బెదిరిస్తూ ఉన్నాడు. అంటే సైతాను మనల్ని ఇంకో రకంగా ఎలా శోధిస్తాడంటే నీ ఆర్థిక ఇబ్బందులు బట్టి శోధిస్తూ ఉంటాడు. అంటే నువ్వు ఇంతకాలం దేవుని నమ్ముకున్నావు కదా, వాళ్ళు చూడు ఎలా బాగుపడ్డారు, వాళ్ళు చూడు ఇల్లు ఎలా సంపాదించుకున్నారో, పొలం ఎలా కొనుక్కున్నారో, కార్లు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు. నీకేముంది? వాళ్ళు దేవుని నమ్ముకోకుండా అన్నీ సంపాదించుకుంటున్నారు కదా. కానీ నీవు దేవుని నమ్ముకొని ఏం సంపాదించుకున్నావు? ఆర్థికంగా నీ స్థితిగతులు ఏమన్నా మారినాయా? నువ్వేమన్నా కొంతైనా బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకున్నావా? ఒక సొంత ఇల్లైనా నువ్వు కట్టుకున్నావా? అట్లీస్ట్ కొంత బంగారమైనా నువ్వు సమకూర్చుకున్నావా అని చెప్పి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? శోధిస్తూ ఉంటాడు. తరువాత మనుషులు కూడా మనల్ని ఏం చేస్తారు? శోధిస్తూ ఉంటారు. వాళ్ళు చూడు ఎలా సంపాదించుకున్నారో, నువ్వేం సంపాదించుకున్నావు? భక్తి అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, నీతి అంటున్నావు. ఏం సంపాదించుకున్నావు నువ్వు? నీకు ఇంత కూడా నీ ఫ్యామిలీ కొరకు నువ్వేమీ సంపాదించుకోలేకపోయావు అని మనల్ని ఏం చేస్తూ ఉంటారు? బెదిరిస్తూ ఉంటారు. సో 4 బెదిరింపులు మనం చూచాం. 5వదిగా మనం చూద్దామండి. 36వ అధ్యాయంలోనే 9వ వచనము మనం చూద్దాం. లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపత్యకు ఒక నీవెలాగో ఎదిరింతవు?
రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజుని ఆశ్రయించుకుంటివే. చాలండి, ఇక్కడ ఐగుప్తు రాజుని తిడుతూ ఉన్నాడు. ఐగుప్తు రాజును నువ్వు ఆశ్రయించావు అంటున్నాడు. కానీ ఈ యొక్క హిజ్కియా రాజు ఐగుప్తు రాజును ఆశ్రయించలేదు. ఆశ్రయించకపోయినా ఇతను ఏమంటున్నాడు, నువ్వు ఐగుప్తు రాజును నమ్ముకున్నావు కదా, నీకేమొస్తుంది అంటూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా సైతాన్ ఎలా శోధిస్తాడు, నువ్వు దేవుని నమ్ముకొని దేవుణ్ణి ఇది చేసుకుంటున్నావుగా, వాళ్ళు నీకేమన్నా హెల్ప్ చేస్తున్నారేంటి, నీకేమన్నా సహాయం చేస్తున్నారా అని చెప్పి మనల్ని శోధిస్తూ ఉంటాడు. మరి నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావు కదా, నీకేమన్నా ఫలితం వస్తుందా, నీకేం రావట్లేదుగా. ప్రార్థన చేయించుకోనోళ్ళు బాగానే ఫలింపులోనికి వెళ్ళిపోతున్నారు. ప్రార్థన చేయించుకుంటున్న నువ్వు ఏం ఫలిస్తున్నావు, ఏమి నువ్వు మరి వృద్ధి పొందావు అని చెప్పి మనల్ని శోధించేవాడై ఉన్నాడు. తరువాతగా మనం చూస్తే ఇంకా వాడు ఏ విధంగా ఇతన్ని శోధిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తే 10వ వచనం చదువుకుందామండి. యెహోవా సెలవునందకే ఈ దేశంను పాడు చేయుటకు నేను వచ్చితినా, లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పాను. చాలండి, ఇంకేమంటున్నాడండి, మొట్టమొదటిగా ఎవరిని తృణీకరించాడు, దేవుణ్ణే తృణీకరించాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అసలు నీ దేశం మీదకి వచ్చి నిన్ను పాడు చేయమంది ఎవరు, దేవుడు నాకు చెప్పాడు, పాడు చేయమని చెప్పాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, యెహోవా నాకు చెప్పాడు, అందుకని నేను పాడు చేయడానికి వచ్చాను. సో ఇన్ని మాటలు వింటున్నప్పుడు ఒక రాజుగారికి ఎలా ఉంటుందండి, ఆయన దేశాన్ని నడిపించాలి, దేశాన్ని కాపాడాలి. అలాంటి రాజుకు ఇలాంటి మాటలు వింటే ఎలా ఉంటుంది, సేమ్ మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది. ఏమంటున్నాడు, దేవుడే నాకు చెప్పాడు, నీ జీవితం ఇలా పాడైపోవడానికి కారణం నీ యొక్క లోటుపాట్లే, దేవుడు నాకు చెప్పాడు అని అంటూ ఉంటారు. మనల్ని శోధిస్తూ ఉంటారు, మనల్ని బెదిరిస్తూ ఉంటారు, మనల్ని భయపెడుతూ ఉంటారు. సో ఇంకా మనం చూస్తే ఇంకేం చెప్తున్నాడంట, 36వ అధ్యాయము 11వ వచనములో, ఎల్యాకీము, షబ్నా, యోవాహు అనవారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము, ప్రాకారం మీదనున్న ప్రజల వెనుకడిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకేతో అనగా. చాలండి, వీళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారంట, యోధా దేశంలోనికి వచ్చారు. అక్కడ ఏ భాష మాట్లాడాలి, వాళ్ళు సపోజ్ మన తెలుగు వాళ్ళం అనుకుందాం అనుకోండి, మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియకూడదంటే అతను ఏ భాషలో మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు అనుకుందాం. అతను మనతో వచ్చి ఏం మాట్లాడాలి, హిందీలోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడకూడదు. అంటే ఇక్కడ కొంతమందికి హిందీ వచ్చు కాబట్టి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ విషయము అని చెప్పి ఏ భాషలో మాట్లాడుతున్నాడట, వాళ్ళ యోధా భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళనే కాదు, ఆ దేశ ప్రజలను కూడా ఇతను బెదిరిస్తూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, బాబు నీ భాష మాకు తెలుసు, నీ భాషలో మాట్లాడు, ఈ భాషలో మాట్లాడొద్దు అంటే ఇంకా నీచంగా మాట్లాడుతున్నాడండి. అది కూడా మనం చూద్దాం. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా, తమ మలమును తిన్నట్లును తమ మూత్రమును త్రాగునట్లును. చాలా ఇక్కడ ఇంకా అతను ఎప్పుడైతే ఇలా అన్నాడో ఇంకేమంటున్నాడండి, ఇంకా నీచంగా మాట్లాడుతున్నాడు. అంటే మన జీవితంలో బెదిరింపులు భయపెట్టేవారు ఏ స్థాయిలో ఉంటారు అంటే, మొట్టమొదటిగా దేవుని తృణీకరిస్తూ ఉంటారు, రెండవదిగా మనల్ని తృణీకరిస్తూ ఉంటారు, మూడవదిగా వాళ్ళు ఆర్థిక విషయాలను టార్గెట్ చేస్తూ మనల్ని భయపెడుతూ ఉంటారు, నాలుగవదిగా ఏం చెప్తున్నాడండి, ఎవరు చెప్పారు ఈ దేశాన్ని పాడు చేయమని, దేవుడే నాకు చెప్పాడు, అందుకే నేను వచ్చానని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అండి, ఇక్కడ మనం చూసాం కదా, ఏమంటున్నాడు, ఆ భాషలో అంటే మన మట్టుకే కాదు, మన గురించి ఏం చేస్తూ ఉంటారు, 10 మంది దగ్గర అల్లరి చేస్తూ ఉంటారు. చూడండి, రాజుగారిని ప్రజలందరి ముందు ఏం చేస్తున్నాడు, భయపెడుతూ ఉన్నాడు.
అలాగే మనల్ని కూడా ఏం చేస్తారు, మనకి తెలిసిన వారందరి దగ్గర ఏం చేస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. చూసారా ఆ రాజుని నేను ఎలా బెదిరించానో అంటున్నాడు అనమాట. అలాగే మనల్ని కూడా ఏం చేస్తారు, మనకి తెలిసిన వారందరి దగ్గర మనల్ని ఏం చేస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. వాడెంత, వాడి స్థితి ఎంత, వాడు బతుకెంత అని చెప్పి మన ఆర్థిక విషయాల గురించి, అలాగే మనకున్న స్థితిగతుల గురించి, మనకున్న భక్తి విశ్వాసాల గురించి, మనకున్న నమ్మకం గురించి ఏం చేస్తారండి, 10 మందిలోనూ మనల్ని హీనపరుస్తూ ఉంటారు. సో వద్దయ్యా ఆ భాష మాట్లాడకు, ఇక్కడ ఉన్న భాష మాట్లాడకు, నీ భాషలో మాట్లాడంటే ఇంకేమంటున్నాడండి, నీ మలం తింటాను, నీ మూత్రం తాగుతాను అంటున్నాడు. అంటే ఎంత నీచంగా మాట్లాడడానికైనా వెనుకాడరు. అంటే ఆ విధంగా మనల్ని భయపెడుతూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇలాగ జరుగుతూ ఉన్నాయండి. ఇంకా మనం కిందకి చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పడానికి టైం లేదు. కానీ మరి చివరికి వీళ్ళకి ఏం చెప్తూ ఉన్నాడంటే 36వ అధ్యాయం 31వ వచనంలో వీళ్ళందరూ ఈ మాటలు విని ఏం చెప్తున్నారండి, అయితే అతనికి 21వ వచనం, అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రంలో ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకొనిరి. చాలండి, ఇన్ని మాటలు అంటున్నా. మరి ఇంకా 18వ వచనంలో మనం చూస్తే 14వ వచనంలో ఏముందండి, హిజ్కియా చేత మోసపోకుడి. ఇంకేమని బెదిరిస్తున్నాడంటే, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. చాలండి, ఏమంటున్నాడండి, హిజ్కియా రాజును నమ్ముకోవద్దు, అతను మిమ్మల్ని మోసము చేస్తూ ఉన్నాడు. అంటే మనల్ని ఎలా భయపెడతారు, ఎలా బెదిరిస్తూ ఉంటారంటే వాళ్ళు పచ్చి మోసగాళ్ళండి, వాళ్ళు చాలా మోసగాళ్ళండి అని చెప్పి మన గురించి ఏం చేస్తూ ఉంటారు, బయట చెడ్డగా చెప్తూ మనల్ని ఏం చేస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. కానీ ఇన్ని జరిగిన రాజుగారు వీళ్ళకి ఏం చెప్పారంటండి, మీరు నోరు మూసుకొని ఉండండి, ఏమీ వాళ్ళకి జవాబు చెప్పొద్దు అని చెప్పారు. సో ఈ విషయాలన్నీ కూడా రాజుగారికి వచ్చే దగ్గరికి వీళ్ళు ఎలా వచ్చారని చదువుకున్నాం మనం, బట్టలు చింపుకొని రాజుగారి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఏం జరిగిందండి, 37వ వచనంలో రాజుగారు చేసిన పని చాలా ప్రాముఖ్యమైందనమాట. 37వ అధ్యాయం 1వ వచనంలో, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. చాలండి, ఏం చేశారండి, మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏం చేశారు, బట్టలు చింపుకున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళారండి, యెహోవా మందిరమునకు పోయి దేవుని మందిరానికి వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారండి, దేవుని యొక్క సహాయము కోరుకోవడానికి. 2వ వచనంలో లాస్ట్ లైన్లో ఏముందండి, ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపాను. సో వీళ్ళందరినీ కూడా ఎక్కడికి పంపించారు, ఈ వర్తమానం చెప్పమని ప్రవక్త గారికి చెప్పమన్నారు. సో ఆయన ప్రార్థన చేశాడు, ప్రవక్తలను ప్రార్థన చేయమన్నారు. ఇంకేం చేశారంటండి, 14వ వచనము చదువుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చాలండి, చివరిగా అతను ఏం చేశాడంట, ఇదంతా చాలదన్నట్టు ఆ అష్షూర్ రాజు ఒక ఉత్తరం రాసి మరి హిజ్కియాకి పంపించారు. మరి మరలా భయం వచ్చింది, మరలా బెదురు వచ్చింది. అప్పుడు ఏం చేశారండి, రాజుగారు దేవుని మందిరానికి వెళ్ళి ఆ లేఖ విప్పి ఏం చేశారండి, ప్రార్థన చేశారు. మరి ఇంకా ప్రార్థనా సహాయం ఎలా కోరుకున్నారు, ప్రవక్త గారి దగ్గరకు కూడా పంపించారు. ఈయన ప్రార్థన ప్రవక్త ప్రార్థన కలిసి మరి ఈ బెదిరింపును ఎలా ఎదుర్కొన్నారంటే, మరి యెషయా గారి ద్వారా దేవుడు రాజుగారికి వర్తమానం పంపించారంట. ఏమని పంపించారో ఒకసారి మనం చూద్దామండి. 33వ వచనం అండి. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దానికి కనుపరచడు,
దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. చాలండి. ఏమైందండి? దేవుడు అతని గురించి చెప్పిన మాట ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, అతని పట్టణంలోనికి రాడు, ఒక్క బాణమైనా ప్రయోగించడు, ఒక్క కేడమైనా కనుపరచుడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు అని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే అతని బెదిరింపులకు, అతని భయాలకు ఇతను మనుషులను ఆశ్రయించలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించుట చేత రాజుగారికి విజయం వచ్చింది. ఇంకా దేవుడు ఏం చేశారంటే 36వ వచనంలో చూస్తే, అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయం నా జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. చాలండి. ఇంకా ప్రభువారు చేసి చూపిన కృప ఏంటంటే, ఒక దూతను శత్రువుల యొక్క దండులోనికి పంపించారు. ఆ దూత ఏం చేసిందండి? ఎంతమందిని చంపేసింది? 185,000 మందిని ఒక్క రాత్రిలో చంపేసింది. ఆ విధంగా ఈ యొక్క అష్షూరు రాజు పైన హిజ్కియా రాజుకు విజయం వచ్చింది. సో తన జీవితంలో వచ్చిన భయమును, బెదురును ఈ రాజుగారు ఎలా ఎదుర్కొన్నారో మనము చూస్తున్నాం. చివరిగా వచనంలో కూడా ఏముంటుందంటే, తన స్వంత కుమారులే ఈ యొక్క అష్షూరు రాజును చంపివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో భయపెడుతూ ఉంటుంది సాతాను, దురాత్మలు, చీకటి శక్తులు మనల్ని ఏం చేస్తాయి? భయపెడుతూ ఉంటాయి, బెదిరిస్తూ ఉంటాయి. మనుషులు మనల్ని బెదిరిస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. నిన్ను అలా చేసేస్తాం, నిన్ను ఇలా చేసేస్తాం, నీ యొక్క ఆర్థిక విషయాలు ఇలా చేసేస్తాం, నీ కుటుంబాన్ని అలా చేసేస్తాం అని బెదిరించినప్పుడు మనం చేయాల్సిన పని హిజ్కియా గారి వలె ఏం చేయాలండి? మనకున్న విషయాలన్నీ ఆయన లేక ఏ ఉత్తరమైతే ఆ రాజు పంపించాడో అదే ఉత్తరాన్ని తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు. మనం ఏం చేయాలి? మనకున్న ప్రతి భయమును దేవుని సన్నిధిలో మనసు విప్పి చెప్పుకొని దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు ఏం చేశారండి? దూతను పంపించి ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపించేశారు, వాగ్దానం ఇచ్చారు. అంతేకాదు తన దేశానికి వెళ్ళినప్పుడు తన స్వంత కొడుకులే తన్ని చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం వీడియో చూద్దామండి. మన జీవితంలో వచ్చే భయములు ఎలా ఎదుర్కోవాలి, భయపెట్టే మనుషులను మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు మనం ఒకసారి వీడియోలో చూద్దామండి. రెండవదిగా మరి ఇలా వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. సో అదంతా చూస్తున్నాం. అదేంటండి? యెరూషలేము పట్టణము, యోధా పట్టణము, అదంతా ప్రాకారం బయట వీళ్ళు పెద్ద సైన్యముగా ఆ పట్టణాన్ని పాడు చేయాలని వీళ్ళు ఇక్కడ వచ్చి మరి నిలుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఇతను ఎవరండి? అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతి రబ్షాకే. ఇతని పేరేంటండి? రబ్షాకే. ఇతను వచ్చి ఏం చేస్తూ ఉంటాడు? ఆ రాజుగారు వర్తమానం పంపించినప్పుడు అతను ఏం చేస్తున్నాడండి? ప్రజలందరికీ వినబడేలాగా ఏం చేస్తున్నాడు? అతను బెదిరిస్తూ ఉన్నాడు. హిజ్కియా రాజుని నమ్ముకుంటున్నారా? దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? మీరు మోసపోవద్దు. మీకు మీ ఆర్థిక విషయాలు ఇలాగా, మీ స్థితిగతులు ఇలాగా, మీ దేవుడు మీకేమీ ఉపకారము చేయడు అని చెప్పి ఇతను ఏం చేస్తున్నాడండి? రాజు ఆ సైనికులందరినీ, ఆ యొక్క దేశంలో ఉన్న వారందరినీ కూడా భయపెడుతూ ఉన్నాడు. తన మాటల చేత బెదిరిస్తూ ఉంటే ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారండి? యోధావారు భయపడిపోతూ ఉన్నారు. మరి అతను ఏం చేస్తాడో, అతను మా కుటుంబాలను ఏం చేస్తాడో, మా పిల్లల్ని ఏం చేస్తాడో, మా ఇళ్ళు ఏం చేస్తాడో, మా పొలాలు ఏం చేస్తాడో అని చెప్పి వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. సో ఇలా భయపడిపోతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇతను మరి హిజ్కియా రాజు ఏం చేస్తున్నారండి? ప్రజలను బలపరుస్తూ ఉన్నారు. మీరు భయపడకండి, మీరందరూ దేవుని వైపు చూడండి, దేవుణ్ణి ఆశ్రయించండి అని చెప్పి తను ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేస్తున్నాడండి? మరి ధైర్యపరుస్తూ ఉన్నాడు. సో మన జీవితంలో కూడా
ధైర్యం ఇచ్చేది ఎవరండి? విశ్వాసులైన వారే మనకు ధైర్యం ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి మరి హిజ్కియా గారి ప్రార్థనతో పాటు ఎవరి ప్రార్థన ఉందండి? యెషయా ప్రవక్త ప్రార్థన ఉన్నది. మనము కూడా ఒకరి కొరకు ఒకరం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. భయాలు కలిగినప్పుడు, బెదిరించే పరిస్థితులు కలిగినప్పుడు, సంఘముగా కూడి మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, అష్షూరు రాజు ఏం చేస్తున్నాడండి? ఉత్తరము రాస్తున్నాడు. ఎవరికి? హిజ్కియా రాజుకి. ఏమని రాస్తున్నాడు? నిన్ను అలా చేసేస్తాను, ఆ దేశాన్ని పాడు చేసేస్తానని చెప్పి ఆ లేఖను మరి ఆ యొక్క రబ్షాకేకిచ్చి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితిలో ఈ లేఖ ఎవరు తీసుకున్నారండి? హిజ్కియా రాజు గారు తీసుకున్నారు. తీసుకొని ఆయన చదివి ఏం చేశారు అంటే, ఎక్కడికి వెళ్ళారండి? మందిరములోనికి వెళ్ళి ఏం చేశారండి? ఆయన మందిరములోనికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు? దాన్ని విప్పి పరచి, ఆయన ఒక రాజు అయినప్పటికీ తను మోకరించి దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థిస్తూ ఉన్నారు. సో మన జీవితంలో కూడా ఏం చేయాలండి? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, భయము కలిగినప్పుడు, బెదురు కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి మన విషయాలన్నీ ప్రభువు దగ్గర విప్పి పరచి ప్రార్థన చేయాలి. మరి హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విన్నారు. ఆ విధంగా ప్రజలందరినీ కూడా బలపరుస్తున్నారు. మీరు భయపడవద్దు కానీ ప్రార్థన చేయండి అని చెప్పారు. అంతేకాదు యెషయా ప్రవక్త, ఆయన ఎవరండి? యెషయా ప్రవక్త నిలవబడి ఉన్న ఆయన దగ్గరకు ప్రార్థించమని పంపారు. పంపించినప్పుడు ఆయన ఏం చెప్తూ ఉన్నారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవుని యొక్క వర్తమానమును చూడండి. మరి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి? దేవుని వర్తమానము యెషయా గారి దగ్గరకు వచ్చింది. మనకి కూడా ఏమవుతుంది? మనకి ఇలాంటి భయాలు కలిగినప్పుడు, బెదరు కలిగినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు వర్తమానం ఎక్కడి నుంచి వస్తుందండి? పరలోకము నుండి వర్తమానం వచ్చింది. యెషయా గారికి జరగబోయే విషయాలు ప్రభు తెలియచేశారు. అప్పుడు యెషయా గారు వచ్చి మరి రాజుగారికి వర్తమానము పంపించారు. ఏ వర్తమానం అండి? ఏ వర్తమానం పంపించారు? మరి అతను ఈ పట్టణంలోనికి రాడు, యుద్ధము జరగదు అనే విషయాలు తెలియచేసినప్పుడు మరి దేవుని యొక్క వాక్కు చేత యెషయా ప్రవక్త ఏమయ్యారండి? బలపరచబడ్డారు. సో మనము కూడా దేవుని యొక్క వాక్కును అందుకున్నప్పుడు మనలో ఉన్న భయము, బెదరు అన్నీ తొలగిపోయినాయి. దేవుడు ఎవరిని పంపించారండి? దేవుని దూతను శత్రువుల దండులోనికి పంపించారు. పంపించినప్పుడు అక్కడ ఎవరు యుద్ధం చేశారండి? దేవుని దూతలే యుద్ధం చేసినాయి. దూతలు కూడా కాదు, ఒక్క దూతనే పంపించారంట. ఆ దూత ఏం చేసిందండి? 185,000 మందిని, ఆ యొక్క శత్రువులను, పరాక్రమశాలులను, యుద్ధము చేసేవారిని, అక్కడున్న వారందరినీ కూడా బలమైన వారిని చంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా హిజ్కియా రాజుకి ఏమొచ్చిందండి? గొప్ప విజయము. వాళ్ళందరూ కూడా ఉదయాన్న లేచి చూసేసరికి సైనికుల్లో బలమైన వారందరూ కూడా చనిపోయి ఉన్నారు. ఎవరు చంపారండి? దేవుని దూత. ఎలా చంపబడ్డారు అంటే, హిజ్కియా గారు ఎవరిని ఆశ్రయించారు? భయము కలిగినప్పుడు, బెదరు కలిగినప్పుడు, మన జీవితంలో సాతాను శోధించినప్పుడు, మనుషులు శోధించినప్పుడు ఏం చేయాలండి? దేవుని యొక్క సన్నిధిలో మన బాధలన్నీ, మన భయములన్నీ మరి చెప్పుకున్నప్పుడు మరి దేవుని యొక్క సహాయము, పరలోక సహాయము హిజ్కియా రాజుకు వచ్చింది. మనకి కూడా మన విషయాలు దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు సాక్షాత్తు దేవుని యొక్క సహాయం మనకి వచ్చేదై ఉన్నది. కాబట్టి ఈ భయమును మనం ఎలా అధిగమించాలి అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వ్యక్తి చాలా భయముతో దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన విషయాలన్నీ ప్రభువు దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు. ఇతనికి ఎవరి యొక్క ఆదరణ దొరికిందండి? దేవుని ఆదరణ.
మనము కూడా భయము కలిగినప్పుడు, బెదురు కలిగినప్పుడు మనుషుల దగ్గరకు పరిగెత్తే వారం కాదు, కానీ మనం ముందుగా ప్రార్థన చేయాలి. మన కొరకు ప్రార్థించేవారని ప్రార్థించమని కోరాలి. సో హిజ్కియా గారు ఎవరి ప్రార్థన కోరుకున్నారు? యెషయా ప్రవక్త. మనము కూడా ప్రార్థించే వారి సహాయముతో ఈ విధంగా ప్రార్థించినప్పుడు ఆ భయము మనకి విడుదలవుతుంది. అంతేకాదు, ఆ భయం పోవాలంటే మనకేంటి శరణమండి? సిలువే మనకు శరణము. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మన భయములన్నీ కూడా ప్రభువు తొలగించేవారై ఉన్నారు. హిజ్కియా జీవితంలో అంత గొప్ప కృపను తను ఎలా పొందగలిగాడు అంటే తన భయములు ప్రభు సన్నిధిలో పెట్టుట ద్వారా మనము కూడా మన జీవితంలో వచ్చే భయములన్నీ ప్రభు సన్నిధిలో పెట్టాలి. యెషయా ప్రవక్త లాంటి మరి ప్రార్థించేవారి సహాయం మనము కోరుకున్నప్పుడు మన కన్నీటిని ప్రభు చూచి తప్పక మనకు సహాయం చేసేవారై ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం నిన్నటి దినం చెప్పుకున్నాం. ఏలియా ప్రవక్త గురించి ఏ విధంగా భయాన్ని జయించారో మనం చూచాం. మరి హిజ్కియా గారు ఏ విధంగా జయించారో మనం చూచాం. మనము కూడా అట్టి విధముగా జయ జీవితమును కలిగి ఉందాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింప చేయమని, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.